అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నేరెళ్ళ శారద గారు ఉన్నారు. మ్యామ్, సో విద్యార్థులకి ఒక అవగాహనగా అంటే డ్రగ్స్ అవేర్నెస్ కోసం ఇవాళ ఒక ప్రోగ్రామ్ మీరు దాంట్లో పార్టిసిపేట్ అవ్వడం ఏంటి మ్యామ్, ఏం చెప్దాం అనుకుంటున్నారు యువతకి? ఇప్పుడు మనం ఒక క్రికెట్ చూసినప్పుడు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాము. ఈ పాకిస్తాన్ ఇండియా మీద ఫైట్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేదా హిస్టరీ బుక్స్ చదివినప్పుడు అరే బ్రిటిషర్స్ ఎలా వచ్చారు, ఎలా మన కంట్రీని ఎక్వైర్ చేసుకున్నారు, ఎలా తరిమేశారో చదువుతూ ఉంటాము. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఫిజికల్గా అటాక్ చేయడం వేరుగా ఉంటుంది. అదే యువతని పెడదారి పెట్టించి ఒక దేశం పైన అటాక్ చేయడం కోసం భాగంలోనే ఈ డ్రగ్స్ అనే వాటిని మన దేశానికి పంపించడం జరుగుతూ ఉంది. వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నేరెళ్ళ శారద గారు ఉన్నారు. మ్యామ్, సో విద్యార్థులకి ఒక అవగాహనగా అంటే డ్రగ్స్ అవేర్నెస్ కోసం ఇవాళ ఒక ప్రోగ్రామ్ మీరు దాంట్లో పార్టిసిపేట్ అవ్వడం ఏంటి మ్యామ్, ఏం చెప్దాం అనుకుంటున్నారు యువతకి? ఇప్పుడు మనం ఒక క్రికెట్ చూసినప్పుడు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాము. ఈ పాకిస్తాన్ ఇండియా మీద ఫైట్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేదా హిస్టరీ బుక్స్ చదివినప్పుడు అరే బ్రిటిషర్స్ ఎలా వచ్చారు, ఎలా మన కంట్రీని ఎక్వైర్ చేసుకున్నారు, ఎలా తరిమేశారో చదువుతూ ఉంటాము. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఫిజికల్గా అటాక్ చేయడం వేరుగా ఉంటుంది. అదే యువతని పెడదారి పెట్టించి ఒక దేశం పైన అటాక్ చేయడం కోసం భాగంలోనే ఈ డ్రగ్స్ అనే వాటిని మన దేశానికి పంపించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ యువత చాలా బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక వెస్టర్న్ కల్చర్ని మనకు ఇంట్రొడ్యూస్ చేసి ఆ వెస్టర్న్ కల్చర్లో వెళ్తేనే డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ఆధునికత అనేది ఉంటుంది అనేటువంటి అంశాలను అనవసరంగా ఆ పిల్లలపైన రుద్ది డ్రగ్స్కి అలవాటు పడితే, అంటే సాయంత్రం అవ్వగానే పబ్కి వెళ్ళాలి, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళాలి, కల్చర్ని మార్చేసి అలా ఉన్న వాళ్ళే ఎదిగిన వాళ్ళు, లేదు వెళ్ళడం లేదు అని అంటే వీళ్ళు ఇంకా ఎదగలేదు అనేటువంటి ఒక అంశాన్ని పూసి మనకి ప్రతి గ్రామంలో ఇవాళ వీడ్ నార్మల్గా ఉప్పులు పప్పులు ఎలా అవైలబుల్ ఉన్నాయో అవి దొరికినా దొరకకపోయినా ఖచ్చితంగా డ్రగ్స్ మటుకు దొరికే అటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. సో వాటిని కంట్రోల్ చేయడంతో పాటుగా మనమే కొన్ని ఆంక్షలు విధించుకొని మన తల్లిదండ్రులను కానివ్వండి, మనం కానివ్వండి, మన కుటుంబాన్ని కానివ్వండి రక్షించుకోవాల్సిన బాధ్యత యువత పైన ఉన్నది, ప్రభుత్వం పైన ఉన్నది, కమిషన్స్ పైన ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి ఆర్గనైజర్స్ని కూడా మీరు చూశారు. వాళ్ళని అభినందించుకుంటూ తప్పకుండా యువత డ్రగ్స్ అనే వాటికి నో చెప్తూ మన కల్చర్ని, మన సంస్కృతిని కాపాడుకుందాం అనేటువంటి దిశగా వెళ్తూ యూ మేక్ యువర్ కంట్రీ ప్రౌడ్ అండ్ మేక్ యువర్ పేరెంట్స్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యూ. ఎక్కువ ఎంగేజ్ వాళ్ళు కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు కదా, అంటే దాని గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే వాళ్ళు ఎక్కువ అంటే చాలా వరకు కూడా ఎక్కడైనా అవైలబిలిటీ ప్లేసెస్ కూడా వాళ్ళకే తెలుస్తున్నాయి సోషల్ మీడియా వల్ల, వీటి వల్ల. దాన్ని ఎలా మనం ఇక్కడ ఏమవుతుంది అంటే ముందుగా ఇది డ్రగ్ అని తెలియకుండా ఒక కామన్ పార్టీస్కి వెళ్ళినప్పుడు ఆ పార్టీస్లలో డ్రింక్స్లలో కానివ్వండి వాటిలలో వేసి వాళ్ళకి ఇస్తున్నారు. అడిక్ట్ అయ్యేంత వరకు తీసుకున్న తర్వాత అడిక్ట్ అయిపోయి వాటి కోసం వెతుకులాట అనేది మొదలవుతూ ఉన్నది. కొన్నిసార్లు అయితే నేను చదివాను, విన్నాను ఏంటంటే కొన్ని స్కూల్స్ దగ్గర, కొన్ని కాలేజెస్ దగ్గర ఐస్ క్రీమ్స్లలో కానివ్వండి, చాక్లెట్స్లలో కానివ్వండి, పేస్ట్రీస్లలో కానివ్వండి, అంటే మనం తినేటువంటి పదార్థాలు అన్నింటిలో డ్రగ్స్ని వాటిలో జత చేసి వాటికి అలవాటు పడేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి ఉంది, వీటన్నింటిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర చాలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని తరిమి కొట్టేంత వరకు ప్రతి ఒక్కరము ఇదే విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో రన్స్ని నిర్వహించడం కానివ్వండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కానివ్వండి నిర్వహించడం అనేది ఖచ్చితంగా చేద్దాం. We are here at Necklace Road. 5K run is a hugest drugs campaigning happening among us, the teenagers and students even, by the Telangana Vidya Samiti. And this is the second year they are doing it, and we can see the crowd and the response.
second year as well. In fact, it increased. So I just request every teenager or anybody who is tend to stress and want to try something new for an excitement or dopamine. So I request them to practice the stress management and stay strong and say no to drugs. గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అంటూ పోలీసుని కాస్త డ్రగ్ పెట్టుదలకు కబ్జాదారులకు ఫ్రెండ్లీగా మార్పించడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టాక హోంమంత్రి కూడా ఈ డ్రగ్స్ పైన ఒక యుద్ధం ప్రకటించడం జరిగింది. ఇవాళ తెలంగాణ విద్యాసమితి ఒక సంస్థ యువతని ఏకం చేస్తూ ఎంతోమందిని ప్రముఖులను పిలిపించి ఇవాళ ఎక్సైజ్, నార్కోటిక్స్, పోలీసు వాళ్ళతో కలిసి ఈ 5K రన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ అన్ను యువత మన పిల్లల భవిష్యత్తు కాపాడడానికి కొరకు ఇది ప్రభుత్వం ఒకటే కాకుండా ప్రజల యొక్క మూమెంట్ కూడా అవసరం. దీంట్లో పబ్లు కూడా తెలంగాణ వచ్చినాక పెరిగిపోయింది. గ్లోబల్ సిటీలో పబ్లు లిక్కరు పెరిగిపోయింది. అత్యధిక డబ్బు దొరికేది కూడా దీనిపైన. దీనిని ఆదాయం పరంగా కాకుండా యువత భవిష్యత్తు కాపాడడానికి కొరకు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. మా మీడియా మిత్రుల ద్వారా యువతకి ఇది ప్రబోధిస్తూ యువతకి మా విజ్ఞప్తి, మీరే మా పిల్లలు, మీ భవిష్యత్తు రక్షించుకోవడం మా బాధ్యత. మీరు ఫ్రెండ్లీగా ఉండడానికి కూడా మీ స్నేహితులతో, అలవాటు పడ్డ వాళ్ళతో కూడా మీరు నివారించే ప్రయత్నం చేయాలి. మీరు ఫ్రెండ్లీగా ఉండడానికి కూడా ఎన్నో అవకాశాలు ఉంటాయి. స్పోర్ట్స్ ఆడొచ్చు, ట్రెక్కింగ్ చేయొచ్చు, గేమ్స్ ఆడొచ్చు. ప్లస్ మీ ఫ్రెండ్స్ తాగే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు నివారించే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేసుకుంటూ మీ భవిష్యత్తుని మీరే కాపాడడానికి కొరకు ఈ నిర్ణయం తీసుకోవాలి. ప్లీజ్ సే నో టు డ్రగ్స్ అండ్ వెల్కమ్ టు ద న్యూ ఇయర్ అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ ఏ బ్రైట్ ఫ్యూచర్.